నీ మనసు అంటది తెలియక చేస్తే క్షమిస్తాడు. నువ్వు తెలిసే చేసావు కదా. తెలిసి చేసినా, తెలియక చేసినా, తెలివిలో చేసినా, తెలివి లేక చేసినా జరిగిపోయింది. ఇక దాని గురించి కూర్చుంటే కాదు, కృంగిపోయి నిరుగారిపోయి నిరుత్సాహపడిపోయి ఏడుస్తా కూర్చుంటే కాదు. వాట్ నెక్స్ట్ అంటే యేసయ్య రక్తము, యేసయ్య పాదాలే ఆశ్రయం. ఈ విషయాలని మనం గట్టిగా చేపట్టాలి, లేకపోతే మోసం జరిగిద్ది. నీ వీక్ పాయింట్లను అడ్డం పెట్టుకొని వాడు తరచుగా వాటిలో నువ్వు బలహీనపడేటట్టు చేసి నీ ద్వారా దేవుడు తలపెట్టిన పెద్ద ప్రణాళికలు నెరవేరకుండా వాడు నిన్ను వ్యర్థురాలిగా కూర్చోబెడతాడు. అక్కడ సేవకులు అయిపోయారు, ఇందులో సేవకులు దెబ్బతిన్నారు, సేవకురాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. వాళ్ళని కదిలిస్తే పనికిరాం మేము సేవకు అంటారు. ఎందుకు పనికిరాం అంటే నేనే మంచివాడిని కాదు, నేనే మంచిదని కాదు, నేను పనికిరాని సేవకు అంటారంటే పడిపోయారు నిరాశ ఊబిలో. కొట్టేశాడు వాడు. రోషం కలిగి దేవుని కొరకు భగ్గున మండుతారనుకున్న వాళ్ళు దద్దమలై కూర్చున్నారు వాడు కొట్టిన దెబ్బకి. బిడ్డా, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బతకాలనుకుంటావో, దేవుని కోసం ప్రణాళికలు రచించుకుంటావో, దేవుని కోసం గొప్ప గొప్ప ఉద్దేశాలు ప్లాన్ చేసుకుంటావో, వాడు వచ్చే రూట్లో వాడు వస్తాడు, వాడు గీసే స్కెచ్ వాడు గీస్తాడు, వాడు కొట్టే దెబ్బ వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని తిప్పుకొని తిరిగి కొట్టాల వాడిని, దాన్ని తట్టుకొని దాన్ని తిప్పుకొని తిరిగి వేయాల వాడిని. అంతేగాని ఇస్కరియోతు యోధలాగా కుప్పగూలిపోకూడదు. కృంగిపోయే మనసుకు ధైర్యం చెప్పుకోవాలా. మనసా, ఎందుకు కృంగుతున్నావు? ఆయన కృపగలవాడు. యుద్ధంలో ఉన్నప్పుడు ఒక దెబ్బ మనకు తగలదా? మన దెబ్బలు శత్రువుకు తగిలితే వాడి దెబ్బలు మనకు కూడా తగులు. ఏమో ఒక దెబ్బ తగిలింది, పడ్డావు, పడి అక్కడే కూర్చుంటే ఇంకా లేవకుండా చంపుతాడు పిచ్చోడా. యుద్ధంలో మనకు ఉండాల్సిన వివేకం అది. ఫైట్ చేస్తున్నావు, స్కెచ్ గీసాడు, వ్యూహం వేసాడు, వర్కౌట్ అయింది, దెబ్బ తగిలింది, గాయమైంది, పడ్డావు. పడ్డప్పుడు చేయాల్సిందేంది? అక్కడే కూర్చున్నావు అనుకో, లేవకుండా కొడతాడు వాడు. ఆహా, యుద్ధరంగం జరుగుతున్న పోరాటంలో దెబ్బ తగిలింది, కూలబడ్డాను, తిప్పుకోవాలి, అర్జెంటుగా తిప్పుకొని వాడికి దెబ్బగా దెబ్బేయాలి, అణుగొట్టాలి, నేను తిప్పుకోవాలి, నేను కూలబడకూడదు. ఈ మైండ్ రావాలి మనకి. చాలా 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 కీలకం ఇది. తిప్పుకునే మనసు రావాలి. తిప్పుకోకపోయావంటే అవుట్. ముందుగానే మెళకువగా ఉండాలి. ఎక్కడ వాడి దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందో ఆ పరిస్థితులు ఏర్పడకుండానే తప్పించుకోవాలి. బై మిస్టేక్ జరిగిందా, దాన్ని పట్టుకొని కూర్చుంటాడు ఇక వాడు. పడ్డావా, గాయం తగిలి పడ్డావా, ఇక వచ్చి దగ్గరకు వచ్చి ఇంకా కొట్టడా? ఇక లేవకుండా కొడతాడు. ఫస్ట్ చిక్కకుండానే మెళకువగా ఉండాలి. ఒక దెబ్బ తింటే అబ్బా దెబ్బ కొట్టాడు రాని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయన రక్తంలో కడుక్కొని దిద్దుకొని తిరిగి లేచి కొడితే మళ్ళీ 4 రోజులు వాడు నిద్రపోకూడదు. ఒక్క దెబ్బకి 4 రోజులు కలవరం ముట్టాల వాడికి. వాడు కొట్టిన దెబ్బ నిమిషాల్లో నువ్వు తేరుకున్నావు, నువ్వు కొడితే మళ్ళీ 4 రోజులు వాడు లేవకూడదు. నీకు నా దేవుడు తోడై ఉంటాడు, బలవంతుడైన వాడు నీకు తోడుగా ఉంటాడు. అట్లా ఉండాలి, రోషం తెచ్చుకోవాలి. అంతేగాని కృంగిపోయి కూలబడ్డావంటే, సాలిడ్ని చూసారా మీరు? సాలిడ్ని గూడల్లితే ఏదైనా దోమ కానీ ఈగ కానీ వచ్చి ఆ గూడుకు టచ్ అయిందంటే అతుక్కుపోయి దాని నుంచి బయటికి పట్టడానికి అది కదులుతూ ఉంటే ఇది సెంటర్లో ఉంటుంది, దీనికి సంకేతం వెళ్ళిద్ది. ఆ సెంటర్ నుంచి అక్కడికి వచ్చిద్ది, ఆ ఈగ దగ్గరకు ఆ దోమ దగ్గరకు వచ్చి అది అల్లిన దారాల్లో ఒక దారం తగులుకొని ఇది మిగిలిన బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది, ఒక దారం తగులుకొని దాని నుంచి వదిలించుకోవడానికి తిప్పలు పడుతుంటుంది. ఇదొచ్చి ఇక మొత్తం టోటల్ బాడీ మొత్తాన్ని రౌండ్ కొట్టేసిద్ది.
ఇంకా దారాన్ని దాని మీదకి ఉత్పత్తి చేసి దాన్ని మొత్తాన్ని అలా చుట్టేసి దాన్ని రెక్కలు ఆడకుండా టోటల్గా దాని బాడీ మొత్తం ఒక్క మెడ భాగాన్ని ఒక్కదాన్ని బయట ఉంచి మిగిలిన బాడీ మొత్తాన్ని దానికి వెనక ఉండే కాళ్ళు ముందుండే కాళ్ళు అన్నిటిని చుట్టేసిద్ది, రెక్కలను చుట్టేసిద్ది, ఎగిరిపోకుండా కాళ్ళను చుట్టేసిద్ది. ఎంత స్పీడ్గా చేసిద్దంటే దన 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 చుట్టేసి మెడ భాగంలో గ్యాప్ ఉంచిది. ఎందుకో తెలుసా? అక్కడి నుంచి బ్లడ్ తాగటానికి. సైతానుగాడు అట్టంటోడు. ఎక్కడో చోట వేస్తాడు ఒక దారాన్ని, నువ్వు చిక్కావనుకో ఇక ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యాక ఇంకా 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 చూడతాడు నీకు. ఒక పొరపాటు, ఇప్పుడు జరిగిన పొరపాటుకి ఎప్పుడెప్పుడో జరిగిన మొత్తం తీసుకొచ్చి కొప్పేసి అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, నీ బతుకంతా అయితే ఇప్పుడు ఇలా చేసావు అని అవన్నీ తీసుకొచ్చి ఒక బస్తా అయితే చూపిస్తాడు నీకు. అవన్నీ కొట్టేసిన కేసులు. కానీ వాడు ఆ ఫైల్ కూడా తీసుకొచ్చి నీ ముందు పెట్టి, ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి, నిన్ను ఎట్ట వదిలిపెడతాడు దేవుడు అంటాడు. అప్పుడు నువ్వు అనాల్సింది ఏంది? నిజమే సైతాన్. నిజమే సైతాన్, కరెక్ట్, పనికిరాను, ఇంకా వేస్ట్. అదా? అరే అయిపోయిన కేసుల ఫైల్ అన్నీ తెస్తున్నావు ఏందిరా? అవన్నీ ఆయన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడురా. ఎప్పటికప్పుడు నా తండ్రి నన్ను తెలుపు చేస్తానే ఉన్నాడు, కడుగుతానే ఉన్నాడు, శుద్ధి చేస్తానే ఉన్నాడు. నన్ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తానే ఉన్నాడు నా తండ్రి. మీకు నవ్వనంటే ఈజీగా చెప్తే అర్థమయ్యేటట్టు. 5 ఏళ్ళ వయసు వచ్చిందాక అమ్మాయి గడిగిద్దిగా శుభ్రంగా అన్ని. వాడు వచ్చి అంటాడు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇదే పని చేస్తున్నావు అంటాడు. చేశావు, కడగటం కూడా అయిపోయింది, ఇంకేం లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసేస్తుంది అమ్మ, అంతేనా? లేకపోతే సంవత్సరం. ఇప్పుడు అర్థమైంది తల్లులకి. అసహ్యంగా ఉంటుందని చెప్పలేదులే. అయిపోయిన వాటన్నిటిని తీసుకొచ్చి వాడు నిన్ను కృంగదీస్తాడు. అవన్నీ ఎక్కడున్నారా? నా తండ్రి కొట్టేశాడు కదా, కడిగేశాడు కదా, ఇదిగో ఇప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను, నా ప్రభు పాదాలు పట్టుకుని నా తండ్రి నన్ను గెలిపిస్తాడు, విడిపిస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. మనం అనాల్సింది అది. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. ఎడము కలుగా చేసి ఉన్నాడు, మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పాటలో ఎందుకు రాశాడు అనుకున్నావు? ఆయన పెద్ద ఆయన ఈ మాటలు. దేవ సంస్తుతి చేయడానికి నీ మనసు ఒప్పుకోదు. ఆ మనసులో కూడా అపరాధాలను తీసుకొచ్చేస్తాడు. అపరాధాలన్నీ కుప్పైతే పెట్టుకొని అక్కడ పాపం, ఇక్కడ పాపం, అలా పాపం, ఇలా పాపం, ఇన్ని పాపాలుండి నేను సంస్తుతి చేస్తే ఆయన ఎట్టింటాడు అని నువ్వు నీరు గారిపోయి అందరూ స్తోత్రాలు చెబుతుంటే నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అనుకుంటా కొడతావు. అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఆ దరిద్రపు ఆలోచన రావద్దు నాయనా. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి అడిగావో అప్పుడే గడిగాడరా పిచ్చోడా, ఇంకా లేదురా, వదిలేసి మంచి మనసుతో, నిండు మనసుతో, పూర్ణ హృదయంతో సంస్తుతి చేయవే మనసా. ఎందుకే కృంగిపోతావు? అయిపోయిన దానికి. అయిపోయింది, కడిగేశాడు, శుద్ధి చేశాడు, కేసు కొట్టేశాడు, ఫ్రెష్ చేశాడు, పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడు. మళ్ళా పాపినని కూర్చుంటావే పనికి మాలిన మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ
సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని, పావన నామమును తింతుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా, దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవునికి మహిమ. ఇంకా లేండి, ఇంక చాలు లేండి. అమ్మయ్యా, ఒకటి 20, 1:30 కూడా కాల లేండి. ఇప్పుడు నేను చెప్పిన ఆలు 3, ఇంకా చాలా ఆలు ఉన్నాయి. అన్నీ మీకు ఉపయోగపడతాయి. మొత్తం చెబుతా ఇప్పుడు కాదు, మళ్ళీ నెక్స్ట్ చెప్తా. అన్నీ ఒకేసారి చెప్పాను అనుకో, ఖచ్చితంగా మొత్తం పోతాయి అని నాకు తెలుసు. మీరు ఎంత పనుల్లో కూడా నాకు తెలుసు. కూటం అయినాక నాకు ఇంటి దగ్గరకు వస్తారుగా, వాళ్ళని అడుగుతా ఏం చెప్పానని. అన్నా నువ్వు అంత సడన్గా అడిగితే గుర్తురావు అంటారు. ఇప్పుడు అడిగాను అనుకో చెబుతారు ఏం చెప్పానని. అనుకో 3 చెప్పావు: అవమానం, అనుమానం, అపరాధ భావం. గుర్తుండేలే అన్నా అంటారు. 7 చెప్పాను అనుకో ఏం గుర్తుండవు. అందుకని మీకు ఈ 3తోనే ముగిస్తున్నా. కానీ చాలా కీలకం. నీ మనస్సు మీద జరుగుతున్న మానసిక యుద్ధాన్ని నువ్వు గెలవాలి బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ మనసు మీదే జరిగిద్ది పెద్ద ఫైటింగ్. పెద్దాయనా, ఓ పెద్దాయనా, నీ మనసు మీదే జరిగిద్ది యుద్ధం. కృంగదీస్తాడు వాడు, భయపెడతాడు. నీ టైం అయిపోయిందంటాడు, నీకు సాగు మూడిందంటాడు. ఇప్పటికే 60 వచ్చినాయి, ఇంకా 70, ఇంకా 10 నువ్వు బతికేదంటాడు. ఇంకా నీ పని అయిపోయిందంటాడు. ఇప్పటికే 70 వచ్చినాయి, ఇంకెప్పుడు పోతావో తెలియదు. ఇప్పటికే 80 వచ్చినాయి, ఇంకెప్పుడు పోతావు. ఇప్పటికే 60 వచ్చినాయి, ఇంకా 10 అయిపోయిందిగా, కళ్ళు పోయినాయిగా అని అన్నీ చెబుతూ ఉంటాడు. ఒరే పోరా సైతానా, పోతే మళ్ళీ తిరిగి నాకు ఇవ్వగలడు, ఆయుష్కాలాన్ని పొడిగించగలడు, నన్ను ఇంకా వాడుకొనగలడు, నన్ను ఇంకా బ్రతికించగలడు, బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, నిలబెట్టగలడు. నా తండ్రి నన్ను స్థిరపరచగలడు అని చెప్పాలా. మనస్సు మీద జరిగే యుద్ధం గుర్తుపట్టండి. ఫస్ట్ నీ మనసుకు చెప్పుకోవటం నేర్చుకో. నీ మనసుకి చెప్పుకోవటం నేర్చుకో. సైతానుగాడు పంపిణీ చేసే కాదు, దేవుడు చెప్తున్నవి ఆ మనసులో స్థిరపరచుకో. చెప్పండి 3 ఏమిటి? అనుమానమా, అవమానం, అపరాధ భావం. ఇంకా మిగిలిన చాలా ఆలు ఉన్నాయి, అన్నీ చెప్తా. అన్నీ ఆ మీదే వస్తాయి. నిజంగా నేర్పుతాను, మొత్తం తీసుకోండి. ఇతరులను కూడా ఇలానే బలపరచండి. అపరాధంలో పడకుండానే మనం మెలకువగా ఉండాలి. పొరపాటున అడుగు జారితే తిప్పుకోవటానికి తెలివి ఉండాలి. అర్థమైందా? అడిగి చిక్కి తనులు తినకూడదు. దెబ్బ పడింది, ముందు అక్కడి నుంచి పక్కకు రావాలి. అక్కడి నుంచి ముందు దేవుని దగ్గరికి రావాలి, కడగబడాలి, శక్తి పొందుకోవాలి. పోయి లాగి తన్నాలోని. తిప్పుకోవటం తెలియాలి. ఏం తెలియాలి? ఆ మనసు తిరిగిన అనుభవం, మనసును తిప్పుకునే అనుభవం, అది పేతురుకుంది. తప్పకుండా నీ మనసు తిరిగిద్ది, నువ్వు మళ్ళీ తిప్పుకుంటావు, సెట్ అవుతావు. సెట్ అయినప్పుడు నీ సహోదరులను స్థిరపరచు అన్నాడు. పెద్ద అర్థం ఉంది ఆ మాటలో. కాబట్టి బిడ్డ భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఇది పోరాటం, యుద్ధ భూమి, శత్రువులు. కొన్నిసార్లు విజయాలు వస్తాయి, అన్నిసార్లు రావు. కొన్నిసార్లు అపజయాలు కూడా వస్తాయి. అపజయం ఎదురైనప్పుడు వెనకం చేయకూడదు. ఎందుకు ఎదురైంది, ఎక్కడ తేడా పడ్డానని వెతుక్కొని చూసుకొని మళ్ళీ దిద్దుకొని ముందుకెళ్ళాలి.